అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో భద్రత కరువైందనే విమర్శలు ఉన్నాయి. అయితే జైలు శాఖ ఆ విమర్శలను మూటకట్టుకుంది. గతంలో ఈ సబ్ జైలు నుంచి ఓ ఖైదీ పరారు కాగా ఇప్పుడు మరో ఖైదీ కూడా జైలు నుంచి తప్పించుకున్నాడు. తాజాగా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ తన దుప్పటిని తాడుగా చేసుకుని ఎత్తైన ప్రహారీ గోడ దూకి పారిపోయాడు. రైల్వే కోడూరు రంగనాయకులపేటకు చెందిన భాష 2 హత్య కేసుల్లో శిక్ష పడడంతో 9 నెలలుగా జైలులో ఖైదీగా ఉంటున్నాడు. అయితే వంట చేసేందుకు సెల్ నుంచి ఖైదీని బయటికి వదలగా దుప్పటిని తాడుగా చేసుకుని గోడ దూకి పరారయ్యాడు భాష. వార్డెన్ కానిస్టేబుల్ శ్రీనివాసులు లేని సమయం చూసుకుని అవలీలగా ఎత్తైన గోడ దాటేశాడు. ఈ ఘటనపై సిబ్బంది అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న జైలర్ మల్రెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన సిఐ మద్దయ్య ఆచారి ఖైదీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జైలు నుంచి ఖైదీ తప్పించుకోవడంపై అధికారులు విచారణ చేపట్టారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పట్టపగలే ఓ ఖైదీ పరారు కావడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విధుల్లో ఉన్న వార్డెన్ను సస్పెండ్ చేశారు అధికారులు. ఘటనపై నివేదికను జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఖైదీ భాష తప్పించుకోవడానికి జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైనా సాయం చేశారా లేదా అతనుకు తానే పారిపోయాడా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.